తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కుటుంబం పోషించడానికి చాలా కష్టపడుతుండేవాడు. ఈ కష్టాలు భరించలేక చివరకు చచ్చిపోదాం అనుకున్నాడు. ఈ సంగతి ఆయన భార్య కనిపెట్టి, ఏమండి, నూరేళ్లు బ్రతకాల్సిన ఈ ప్రాణాన్ని చేతులారా తీసుకోవడం తెలివి తక్కువ పని కాదా? కాబట్టి పక్క ఊళ్ళో ఉన్న రాజుగారిని ఆశ్రయించండి, ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు అని అంది. దాంతో ఆయన గంపంత మొహం చేసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్లి ఆయన్ను రోజు దీవించి వస్తుండేవాడు. కాని రాజుగారిని తనకు ఫలానాది కావాలని అడిగేవాడు కాదు. తనను ఏమీ కోరకుండా రోజు వచ్చి దీవించిపోవడం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు మామూలుగా వచ్చి దీవించిపోతుంటే రాజుగారు బ్రాహ్మణుని పిలిచి, మీరు ప్రతిరోజు మా ఆస్థానానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఏమీ కోరకుండా ఉట్టినే వెళ్లిపోతున్నారు, ఎందువల్ల అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, అయ్యా, నేను మిక్కిలి పేదరికము చేత బాధపడుతున్నాను, కుటుంబ పోషణ జరగక ఈ ఊరు వచ్చాను అన్నాడు. అయితే నీకేమి కావాలో అడుగు అన్నాడు రాజుగారు. ప్రభువులు, నాకేమీ ఇవ్వనక్కర్లేదు, ఒక్క కోరిక మాత్రం ఉంది, ఆగ్రహం చెందుకున్న దేవర వారికి చెప్పుకుంటాను అన్నాడు. నీకు కావలసిన కోరికను కోరుకో, నేను నెరవేరుస్తాను అన్నాడు రాజుగారు. మహారాజా, మీరు రాజకీయ దురంధరులు, మీకు ఏదైనా సలహా కావలసినప్పుడు నా వైపు చూడండి, అప్పుడు మీ చెవి దగ్గర నా నోరు పెట్టి వెళ్లిపోతాను అన్నాడు బ్రాహ్మణుడు. అర్థం లేని ఈ కోరికను విని బ్రాహ్మణుడు వట్టి మూర్ఖుడని తెలుసుకుని రాజు సరేనన్నాడు. అది మొదలుకొని రాజుగారు ఏదైనా ఆలోచించాల్సి వస్తే బ్రాహ్మణుడి వైపు చూసేవారు. బ్రాహ్మణుడు వెంటనే తన నోటిని రాజుగారి చెవి దగ్గర పెట్టేవాడు. రాజుగారు మాత్రం తన ఇష్ట ప్రకారం తన పనులు చూసుకునేవాడు. ఈ విధంగా కొన్ని రోజులు జరిగిపోయినాయి. ప్రతి వారు తమ కష్ట సుఖాలను రాజుగారితో చెప్పుకుంటుండేవారు. అప్పుడు రాజు బ్రాహ్మణుడి వైపు చూడడం, బ్రాహ్మణుడు రాజుగారి చెవి దగ్గర నోరు పెట్టి వెళ్లిపోవడం చూసి రాజుగారు అన్ని విషయాలు ఈ బ్రాహ్మణుడి సలహాతోనే చేస్తున్నాడని అనుకుని రాజుగారి సహాయం కావలసిన వారంతా ముందు వారి కష్ట సుఖాలు ఈ బ్రాహ్మణుడితో చెప్పుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు మీరు వెళ్లి రాజుగారితో చెప్పుకోండి, నా చేతనైన సహాయం నేను చేస్తాను, తర్వాత మీ అదృష్టం అనేవాడు బ్రాహ్మణుడు. ప్రతి వాళ్ళు బ్రాహ్మణునకు ఏదో బహుమతి ఇస్తుండేవారు. ఈ బహుమతులతో కొంతకాలానికి ఈ బ్రాహ్మణుడు రాజుగారి మేడతో సమానమైన మేడను కట్టించాడు. ఒకరోజు సాయంకాలం రాజుగారు మంత్రితో షికారుకెళ్తూ, ఈ కొత్త మేడ ఎవరిది అని అడిగాడు. రాజా, మన ఆస్థానానికి వచ్చే బ్రాహ్మణుడిది అన్నాడు మంత్రి. అరే, అతనికి నేను ఒక్క కాని ఇవ్వలేదే, ఇంత పెద్ద మేడ ఎలా కట్టగలిగాడు అన్నాడు రాజు. దానికి మంత్రి, మీరిచ్చిన వాగ్దానం వలనే ఇంత మేడ కట్టాడు అన్నాడు. అంత రాజుగారు తన పొరపాటును గ్రహించుకుని మరునాడే బ్రాహ్మణుని పిలిపించి, ఏమయ్యా బ్రాహ్మణుడా, నీకు నేను కాని కూడా ఇవ్వలేదే, ఇంత పెద్ద మేడ ఎలా కట్టావు అని అడిగాడు. అంతా తమ అనుగ్రహం వల్లనే అన్నాడు బ్రాహ్మణుడు. రాజుగారు వెంటనే, ఇలాంటి కుట్ర పనులు ఇక ముందు చేశావంటే శిక్షిస్తాను, జాగ్రత్త, ప్రజలను మోసం చేయకుండా జీవించు అన్నాడు. అప్పటినుంచి బ్రాహ్మణుడు బుద్ధి కలిగి మోసం చేయటం మానుకుని ప్రజాసేవ చేస్తూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ఈ కథ విన్న వాళ్ళకి వీసెడు బంగారం, చెప్పిన వాళ్లకు చాటెడు బంగారం. బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది కదండి. కథ కంచికి, మనం మన ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.